హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. సమయం ఇప్పటికే ఆలస్యమైంది. ప్రార్థన చేసుకుని కొడుకుని ప్రారంభించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా. ఇది కూడా కొంచెం ఇది కూడా సౌండ్ ప్రార్థన చేసుకుందామండి అందరూ కూడా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోక తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మరొకసారి పునరుద్ధరణంలో నాయన కూడి మేమందరము ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలు మార్గ మధ్యలో అనేక మంది ఉన్నారు. వారు కూడా సకాలంలో వచ్చినట్లు సహాయం దయచేయండి. కొడుకు దీవెనకరంగా ఆయన మహింకరంగా జరిగించండి. ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, ఇండియా దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. రేపు జరిగే ఎలక్షన్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రతి ఒక్కరూ చక్కని ఆలోచనతో తండ్రి వారికి ఉన్నటువంటి ఓటును వినియోగించుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితుల్ని నెలకొన్న పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందరూ కూడా చక్కని ఆలోచనలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో చర్చిలు లేకుండా, క్రైస్తవులు లేకుండా, క్రైస్తత్వం లేకుండా చేయాలని అనేక మంది రాజకీయ నాయకులు నేను పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా, అందరూ కూడా వారికి ఉన్నటువంటి చక్కని ఓటును నేను చక్కని ఆలోచనతో వినియోగించుకోవడం కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, నేను క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నారు. అనేక విధాలుగా ప్రభా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు తండ్రి. నేను ఇదిగో మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, దేశానికి ఏ రాజు అయితే అవసరమో నేను మీకు తెలుసు ప్రభా. నేను మంచి రాజులను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉండడానికి స్తోత్రాలు ప్రభా. ఇంకా మరొకసారి కొడుకుని మీ అస్తలకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి. ఇదిగో పాటలు పాడుచూ ఉండగా మంచి స్వరాన్ని దయచేయండి. బలహీన సమయాల్లో బలపరిచే దేవుడినికి స్తోత్రాలు. ఇంకా బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరినీ బలపరచండి ఆయనకి స్తోత్రాలు ప్రభా. పుష్పతమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మౌనిక వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. స్వప్న వారి అన్నయ్య గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నీలవేణి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. తమ్ముడు జీవన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నేను మార్తమ్మ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారు కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. సహాయం దయచేయండి. ఇక యేసుబాబన్న గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో నీ కృపను అనుగ్రహించండి ఆయనకి వందనాలు. ఇదిగో కేవలం నీ కృపలోనే మేము జీవిస్తూ ఉన్నాం. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ కొడుకును మరొకసారి మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాం. పాటల్లో తోడుగొండండి, కీర్తనలో తోడుగొండండి. వాక్యం చెప్తున్నటువంటి బిడ్డలో మీరుండే అంతలా ఆత్మశక్తితో నింపి నాయన మాకు కావలసిన మాటలు ఆయన మీరు బయలుపరిచి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి. ఇదిగో ముగింపు మాటలు దీవెన ఆశీర్వాదాలు తిరిగి వెళ్ళే కృప దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయండి. మార్గ మధ్యలో ఉన్న బిడ్డలందరూ కూడా త్వరగా రావడానికి సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడు విమోచకుడు మా కొరకు ప్రారంభపడి తిరిగి లేసిన క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం కన్న తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషంలో పాటల ద్వారా ప్రభుని మహింపరుద్దాం. చెల్లిందం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన దయగల అస్సాలతో మనల్ని కాపాడుతూ ఉన్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దీవారాత్రములు కంటి పాపవలే కాచి
దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. సిలువను మోసుకుని సువార్తను చేపట్టి, సిలువను మోసుకుని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. పాడెద హల్లెలూయా, మరణాత హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. హల్లెలూయా. మరొక పాట పాడి ప్రభునామమును మహింపర్దాం. ఈ జీవితం విలువైంది. అవునండి, మన జీవితం చాలా విలువైంది. మనకున్నటువంటి ఈ చిన్న జీవితంలోనే మనం ప్రభు కొరకు జీవించలేకపోతూ ఉన్నాం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసం మనం పుట్టలేదండి. పోయేటప్పుడు ఏది కూడా మనం పట్టుకుని వెళ్ళం. పోతున్న వారిని చూసి మనం అన్నీ కూడా ఆలోచన చేయాలని ఈ పాట చక్కని జ్ఞానాన్ని మనకు నేర్పుతూ ఉంది.
సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టికి నీ పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టికి నీ పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవరు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవరు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోట్లేదండి పరలోకం నందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందని ప్రభు రాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు రక్తమే మన పాపాలకు మందంది, కడగబడిన వారికి ఆ పరలోకంలో గొప్ప విందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. అందరు లేచి నిలబడి కొద్ది నిమిషంలో ప్రభుని ఆరాధన చేద్దాం.
అందరికీ వచ్చిన పాటే సుమధుర స్వరాల గానాలతో వేలాది దూతల గలములతో కొనయాడబడుచున్న యేసయ్య. ఎవరైనా ఆరాధనలో పాల్గొనాలంటే వచ్చి పాడండి. స్తోత్రం. హల్లెలూయా. సుమధుర స్వరాల గానాలతో స్తోత్రం. అందరూ కూడా చప్పట్లు కొడదాం. సౌండ్ కొంచెం చప్పట్లు కొడదాం. అందరం కూడా కొద్ది నిమిషములు హృదయపూర్వకంగా ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేసుకుందాం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. అవునండి, ఆయన చిత్తానికి బదులు సమర్పించుకుంటే అన్ని కూడా
చెప్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుని ఆత్మతో సత్యంతో కొద్ది నిమిషంలో హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకుందాం అండి. ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడవక. నా ధైర్యము నీవేగా. ఆమేన్. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడవక. నా ధైర్యము నీవేగా. నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము, నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది ములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. వేలాది నదులన్నీ ఆయన మహిమను వివరిస్తూ ఉన్నాయండి. తరంగపు పొంగులు సహితం ఆయన బలమును ప్రచురిస్తూ ఉన్నాయి. కానీ మానవులుగా మనం మాత్రమే ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. హల్లెలూయా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే అందరము చెప్దామా?
నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధనా. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. అవునయ్యా, నిన్ను స్తుతిస్తే మహానందం తండ్రి. నాయన నిన్ను స్తుతిస్తే మాలో ఎంతో సంతోషం ప్రభా. మహానందమే పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నేను మేము బ్రతుకున్నామంటే కేవలం నీ కృప మాత్రమే. ఇదిగో ఈ జీవితం చాలా విలువైంది ప్రభా. నేను ఈ చిన్నపాటి జీవితంలో తండ్రి ప్రభా మాలో ఎన్నో ఆలోచనలయ్యా. నేను ఈ ఆలోచనలన్నీ మంచి ఆలోచనలుగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, సంపాదన కోసం మీ లోకానికి రాలేదయ్యా నాయన. ఇదిగో తండ్రి, పాపులకు పరలోకంలో చోట్లేదయ్యా. యేసయ్య, ఎవరైతే నిన్ను నిజముగా ఆరాధిస్తారో, ఎవరైతే నిన్ను నిజముగా మర్ర పెడతారో వారికి నువ్వు సమీపముగా ఉండే దేవుడు. నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాకు మర్ర పెట్టము, నీకు ఉత్తరం ఇచ్చేదని సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, నాయన మా స్థితిగతులు మీకు తెలుసు ప్రభా. అయినప్పటికీ మా స్థితికి చాలిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాజా. అయ్యా, నీ మందిరావరణలో ఒక్క దినము గడిపడ 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చారు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినం ఒక్క దినం నీ మందిరావరణలోకి వచ్చి ఉన్నాం తండ్రి. 1000 దినాల శ్రేష్టమైన జీవితాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాజా. నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, మాకున్నటువంటి ఈ చిన్నపాటి జీవితంలో ప్రభా నాయనా, ఇదిగో నిన్ను మాత్రమే స్తుతించాలయ్యా, నిన్ను మాత్రమే ఆరాధించాలి తండ్రి. నాయన మీరు గొప్ప దేవుడు తండ్రి ప్రభా. నాయన రాజులకు రాజు తండ్రి, ప్రభువులకు ప్రభువు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా మీకు వందనాలు. బలహీన సమయాల్లో బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నేను ఇదిగో దరిద్రమైన స్థితిలో ఉన్నప్పుడు నేను దరిద్రుల పక్షాన్ని మీరు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు. దీన స్థితిలో ఉన్నప్పుడు దీనుల పక్షాన్ని మీరు ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాజు. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను మీకు ఎంత స్తుతించినా తక్కువే ప్రభా. నేను మీకు ఎన్ని స్తుతులు అర్పించినా మీకు తక్కువే తండ్రి ప్రభా. నేను ఏమీ చెల్లించలేనటువంటి నిస్సాయి స్థితిలో మేము ఉన్నాం తండ్రి. అయినప్పటికీ మీరు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. నన్ను స్తుతిస్తే ఎంత గొప్ప ఆనందం ప్రభా. నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తే భాగ్యాన్ని మాకు దయచేయండి. దావీదు ఎల్లప్పుడూ ఏ విధంగా స్తుతించాడు ప్రభా. నేను ఇదిగో తండ్రి, ఆ విధమైనటువంటి స్తుతులు మేము అర్పించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో కల్మషితం లేనటువంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. నేను మా హృదయాన్ని శుద్ధీకరించుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నీ మందిరంలోకి వచ్చి ఉన్నాం తండ్రి. నేను నీ మందిరంలో ఉన్నాం ప్రభా. నేను నేను స్తుతించాం, ఆరాధించాం. మా హృదయాలను మీరు చూస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మా హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ తీసివేసి మంచి ఆలోచనలు పుట్టించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మందిరంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే నేను ఇదిగో విరిగి నలిగిన హృదయంతో స్తుతిస్తూ ఉన్నారు, నేను ఆరాధిస్తూ ఉన్నారు, వారికి మీరు సమీపంగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. యేసయ్య గొప్ప దేవుడు తండ్రి. నేను మీరు మా కొరకే ఈ లోకానికి వచ్చి మీరు మా కొరకే ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు అయ్యా. గొప్ప త్యాగాన్ని మా కొరకు చేశారయ్యా. నేను మీరు చేసిన త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్య మీకు వందనాలు ప్రభా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థించుకుందాం, ప్రార్థించుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. అవును ప్రభా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఎస్. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. అవును ప్రభు. స్తోత్రం. స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీకు స్తోత్రంలో. అవును ప్రభు. స్తోత్రం. ఎస్. స్తోత్రం. ఎస్. హల్లెలూయా. స్తోత్రం. దర్శించండి అయ్యా మీకు స్తోత్రాలు. విడుదల ఇచ్చేయండి అయ్యా. స్తోత్రం. అవును ప్రభు. స్తోత్రం నాయన. ఎస్. హల్లెలూయా. 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 అవును ప్రభా. స్తోత్రం. ఎస్. హల్లెలూయా. 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 అవును ప్రభా. అవును ప్రభు. స్తోత్రం. అవునయ్యా. ఎస్. స్తోత్రం ప్రభా. ఎస్. కరుణించే దేవుడు తండ్రి ప్రభా. అవును ప్రభా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీకు స్తోత్రము. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దర్శించండి తండ్రి. స్తోత్రాలు. ఎస్. హల్లెలూయా. విడుదల ఇచ్చేయండి తండ్రి. దీవించండి అయ్యా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ఎస్. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. 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 వందనాలయ్యా. అవును ప్రభా. స్తోత్రం నాయన. ఎస్. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రభా. స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. అవును ప్రభా. ఎస్. హల్లెలూయా. మీ సహాయం కావాలి తండ్రి. అవును ప్రభా. హల్లెలూయా. 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 అవును తండ్రి. స్తోత్రం. స్తోత్రం. అవును ప్రభా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. క్షమించండి తండ్రి. క్షమించండి అయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ఎస్. మీరు త్రోసివేసే దేవుడు కాదు ప్రభా. అవును ప్రభా. మీరు ప్రేమించే దేవుడు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. క్షమించండి అయ్యా. క్షమించండి. ఎస్. స్తోత్రం. తోడుగా ఉంచండి. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. దయచేయండి తండ్రి. దీవించండి. ఆమేన్. హల్లెలూయా. దయచేయండి తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. అవును ప్రభా. స్తోత్రం. ఎస్. హల్లెలూయా. హల్లెలూయా. జరిగించండి. మా ప్రభువును లోక రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. 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 ఇంతవరకు కూడా ప్రభు చక్కగా మరి ఆరాధనలో తోడుగా ఉండి
నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందరు లేచి నిలబడినట్లయితే కీర్తన భాగం చదువుకుందామండి. 88వ కీర్తన భాగాన్ని ఎవరైనా ఆసక్తి కలిగిన వారు వచ్చి చదవలసిందిగా కోర్చి ఉన్నాను. 88వ కీర్తన భాగం. నవ్య వచ్చారు, ఎవరైనా పర్లేదు.
పర్లేదమ్మా, చక్కగా చదివారు. అందరూ కూడా ఈ విధంగా ధైర్యంగా ముందుకొచ్చి చదవాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. చదవనటువంటి కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. 11వ వచనంలో ఒక్క మాటను చూసుకుని, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా, నాశన కోపంలో నీ విశ్వాసత్యతను ఎవరైనా చెప్పుకుందరా. సరిపోతుందండి. సమాధుల్లో నీ కృపను ఎవరైనా వివరింతురా అని ఒక ప్రశ్న, క్వశ్చన్ మార్క్ మనకు కనిపిస్తూ ఉంది. అండ్ సమాధుల్లోకి వెళ్ళినా కూడా ఆయన కృపను ఎవరైనా వివరిస్తారండి? ఎవరైనా వివరించగలుగుతారా? చనిపోయిన తర్వాత మన దగ్గర ప్రాణం ఉండదు కదా, మరి ఆయన కృపను ఏ విధంగా వివరిస్తారు? కానీ కీర్తనకారుడు అంటున్నాడు, సమాధుల్లో నీ కృపను ఎవరైనా వివరించుదురా అని ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. కానీ ఎవ్వరు కూడా ఆయన కృపను వివరించలేరండి. బ్రతుకున్నప్పుడే ఆయన కృపను వివరించట్లేదు, ఇంకా చనిపోయిన తర్వాత ఎవరు వివరిస్తారు చెప్పండి? చనిపోయిన తర్వాత మనకేం తెలియదు కదా. బ్రతుకుండగానే మనం కృతజ్ఞతలు తెలియపరచలేకపోతున్నాం. ఆయన ఇచ్చిన కృపను మనం పొందుకుని కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం, ఆయన కృపలోనే మనం జీవిస్తూ ఉన్నాం. అటువంటి కృప కలిగిన దేవుడిని మనం అందరం కలిగి ఉన్నాం కనుక మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కృపను మనం అనేక మందికి వివరించే వారంగా ఉండాలి. అందుకే మనం ప్రతి బల్లారాధనలో ఒక మాటను చదువుకుంటాం, ఆయన్ని ప్రచురించాలి. ఆయన మాటలు మన మరణం వరకు ఏం చేయాలండి? మనం ఆయన మాటలు అందరికీ ప్రచురించే వారంగా ఉండాలి. అప్పుడు ప్రచురిస్తూ ఉంటేనే ఆయన కృపను మనం తెలియపరిచే వారంగా ఉంటామన్నమాట. ఈ మాట అదే జ్ఞాపకం చేస్తూ ఉంది. సమాధుల్లో నీ కృపను ఎవరైనా వివరించరా? ఎవ్వరు వివరించలేరు. బతికొండగా వివరించండి చాలు, చనిపోయిన తర్వాత వద్దు. కానీ అది సజీవులే ఆయన ఆరాధించేవారు. అటువంటి కృప మనందరం పొందుకోవాలని మరొకసారి చదవబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఈ యొక్క సమయంలో వాక్యంలోనికి వెళ్ళిపోదామని నేరు. కానీ వాక్యం కొరకు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఒకరు వచ్చి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రమండి. మహాపరిశుద్ధుడా మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని మానక నిత్యము అనుదినం ప్రేమిస్తున్నా మీ దయగల నామను బట్టి, కృపగల నామను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. గతించిన పునరుద్ధాన దినం నుంచి ఒక పునరుద్ధాన దినం వరకు మీ సజీవ రెక్కల చాటును, మీ సిలువ చాటును మమ్మల్ని భద్రపరిచి మరుగు చేసిన రీతిని బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇచ్చిన సమయమును బట్టి, తరుణమును బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మా పట్ల అనేక మేళ్ళు, ఆశ్చర్యకార్యాలు, నాయన అద్భుత కార్యాలు చేసిన రీతిని బట్టి నీకు రుణస్థురాలు నేను ఒప్పుకొనుచున్నాను ప్రభువా. నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడు అని నిత్యము వేవేల దూతలతో స్తుతి గానాలు అందుకుంటున్న దేవా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభువా నాయన పాటల ద్వారా నీ నామాన్ని మహింపరిచినాం తండ్రి. నాయన స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని కనపరిచినాం తండ్రి. నాయన మీరు మా మధ్యలో ఆరాధనలో ఉన్నారని మేము నమ్ముచున్నాం దేవా. నాయన మీరు మా మధ్యన సంచరించుచున్నారని నాయన ప్రభువా మేము నమ్ముచున్నాం తండ్రి. సహాయం చేసిన తండ్రి, కృపతో జ్ఞాపకం చేసుకున్న దేవా, నీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో ప్రభువా నాయన ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్ళిచుండగా నాయన ప్రభువా దాసుల పైన ప్రభువా నాయన మీ హస్తాన్ని తోడుగుంచండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. నాయన వాక్యం వివరించటలో మీరు తోడుగుండండి ప్రభువా. వారిని మరుగు చేసి మీరు మాత్రమే మాట్లాడుటకు సహాయం దయచేయమని కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. నాయన నీ లోతైన మర్మాలు మాకు తెలియచేయండి ప్రభువా. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి, అభివృద్ధి చేయమని అడుగుచున్నాం తండ్రి. విన్న ప్రతి హృదయంలో నాటింపచేయమని అడుగుచున్నాం తండ్రి. వినిన దాన్ని విడిచిపెట్టకుండా నాయన గ్రహించుకునే మనసును మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. వాక్యానుసారమైన జీవితాలను దయచేయమని, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, వట్టి వారిగా వచ్చిన మమ్మను ప్రభువా నిండైన దీవెనలతో పంపించమని, నీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరి మీద ఉండుటకు సహాయము దయచేయమని, అయ్యి కొద్ది ప్రార్థన ఇచ్చిన మీ పాద సన్నిధికి చేర్చుకోమని, అతి త్వరలో రాని యేసయ్య పుణ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో కొద్ది నిమిషంలో వాక్యాన్ని విందామండి. ఈ సమయాన్ని మరి సహోదరులు సతీష్ గారికి సమయాన్ని ఇస్తూ ఉండగా
హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనుడు రాజకుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ మధ్యలో మరొకసారి నిలబెట్టిన నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. సమయం తక్కువ ఉంది, ఒక 2 మాటలు మాత్రమే మనకు సమయం ఉంది. బైబిల్లో 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. కొద్ది సమయం కాబట్టి ఒక పిరికివాని గురించి, ఒక పాపి గురించి మాట్లాడుకుందాం. పిరికివాడంటే దేవుని పని చేయమంటే దాక్కున్నాడంట. మరి ఎందుకు దాక్కున్నాడో చూద్దాం బైబిల్లో. నో యోనా మాట వాడు ఎవరు? ఫస్ట్ రాజేవలు, ఇశ్రాయేలీయుల ప్రజలకు ఫస్ట్ రాజేవలు, అతనే పిరికివాడు. దేవుని పని చేయమంటే సమాన్లో దాక్కున్నాడ. మరి ఎందుకు దాక్కున్నాడో చూద్దాం కదా. యోనా కాదు, సౌలు. సమూయేలు ప్రవర్త అండ్ న్యాయాధిపతి ఉండేది ఇశ్రాయేలీయుల ప్రజలకు. అప్పుడు ఆ సమూయేలు కొడుకులు న్యాయాధిపతిగా పరిపాలించినప్పుడు ఆ దేశంలో వాళ్ళు సరైన పరిపాలన లేక వాళ్ళు రాజు కావాలని అడిగారు సమూయేలుని. అప్పుడు సమూయేలు రాజు కావాలని అడిగినప్పుడు యెహోవా దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, రాజు కావాలని అడుగుతున్నాడు. అపోస్తుల కార్యం 13:21 చూద్దాం. అపోస్తుల కార్యం 13:21. అపోస్తుల కార్యం 13:21. అయితే ఆ తర్వాత ఆరు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రుడును కీస్తు కుమారుడైన సౌలును 40 ఏళ్ళ వరకు దయచేసాను ఫస్ట్ రాజుగా. మరి ఎందుకు దాక్కున్నాడు ఈయన? ఎందుకు దాక్కున్నాడు? భయపడి దాక్కున్నాడు అంట. ఫస్ట్ రాజు ఆయన ఇశ్రాయేలీయుల ప్రజలకు. మరి లాస్ట్ రాజు ఎవరండి? లాస్ట్ రాజు ఎవరు? ఆయన ఫస్ట్ రాజు, రాజ్యాలకే రాజు అయిన ఫస్ట్ రాజు సౌలు. దేవుడు పని చేయమని చెప్తే దీవించి ఆశీర్వదించి ఆయనను అభిషేకించి సౌలు ఆయన పని చేయమని చెప్తే సామాన్లలో దాక్కుండేనా కదా. అలాంటి ఫస్ట్ రాజు. లాస్ట్ రాజు ఎవరు చెప్పండి? లాస్ట్ యేసు రాజుగా వచ్చుతున్నాడు. ఆయనే మన లాస్ట్ రాజు. ఇశ్రాయేలీయుల ప్రజలకు ఆయనే మన లాస్ట్ రాజు కదా. ఆ మధ్యలో ఎంతోమంది ఉన్నారు, అదంతా చెప్తే సమయం లేదు. కానీ ఆయన ఫస్ట్ రాజు, ఈయన లాస్ట్ రాజు. ఆయన దేవుడు పని చేయమంటే సమాన్లలో దాక్కున్నాడు. మరి ఎక్కడ దాక్కున్నాడు చూద్దాం. 1 సమూయేలు 10వ అధ్యాయం 22వ వచనం. 10:22. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడిని రావలసి ఉన్నదని యెహోవా వద్దకు విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామాన్లలో దాగి ఉన్నాడు సెలవిచ్చెను. వారు పరిగెత్తిపోయి అక్కడి నుండి అతను తోలుకొని వచ్చారు. ఆపునాన్న చాలు. ఎక్కడి నుంచి తోలుకొని వచ్చారు? సామాన్ల నుంచా? ఎందుకు దాక్కున్నాడు మరి? భయపడి. ఏం చేయమంటే దాక్కున్నాడు? రాజుగా నియమించి అభిషేకించి ఆయన పని చేయమంటే సామాన్లలో దాక్కున్నాడు. మరి మనలో కూడా ఎవరైనా దాక్కుంటున్నారా? ఆయన రక్తంలో కడగబడి మరి ఆయన పని చేయడానికి ఎవరైనా దాక్కున్నారా? సీట్లు వెనక ముందుకు రండి ఆయన పని చేసడానికి. దాక్కోవద్దు ఎవరు. ఆయన దాక్కుంటే దాగి ఉంచేవాడు కాదు. సమాన్ల నుంచి తీసుకొని వచ్చిరట ఆయనని. తీసుకొని వచ్చారు. దేవుడు చూపించిండు లేదు అక్కడ. ఎవరు చూపించారండి?
దేవుడు చూపించాడు కదా, సమ్మాన్లలో దాక్కొని ఉండడం చెప్పాడు కదా. మనము కూడా ఆయన చెప్పకముందే దాక్కోకుండా ఆయన పని కోసం ఎప్పుడైతే ఆయన ఎన్నుకుంటాడో ముందుకు వచ్చి ఆయన పని చేయాలా. ఏవి దాచుకోకూడదు, అదే కాదు ఏదైనా దాచుకోకూడదు, ఆయన చెప్పేదాకా చూడకూడదు. అలాగే నేను ఏమంటున్నానంటే ఆయన పని చేయడానికి ముందుగా ఉండాలని చెప్తున్నాను. అప్పుడు సమూయేలు అతన్ని ఎలా దీవించాడో, ఎలా ఆశీర్వదించాడో, మరి ఎలా అభిషేకించాడో చూద్దాము. 1 సమూయేలు 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతనిపాటి సుందరుడు ఒక్కనూ లేడు. అతడు భూజనంలో మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీసు యొక్క గర్భములు తప్పిపోగా, కీసు గర్భములు కాదు నాయన, గాడిదలు నాయన, గాడిదలు. సరే ఆపు. అప్పుడు ఆయన అంట బహు సౌందర్యవంతుడంట, అందరికంటే ఎత్తుగలవాడంట. ఏమంటుండే ఆయన సౌందర్యవంతుడంట, అందరికల్లా ఎత్తుగలవాడంట సౌలు. అప్పుడు ఆ సౌలు తండ్రి అయిన కీసు ధనవంతుడు, భాగ్యవంతుడు అయి ఉండే ఆ దేశానికి. అప్పుడు అతని గాడిదలు కొన్ని తప్పిపోయినాయి అంట. అంతేనా నాయన? గాడిదలు కొన్ని తప్పిపోతే సౌలుని పిలిచి, నాయన గాడిదలు తప్పిపోయినాయి, గాడిదలు వెతకటానికి ఈయనను పంపుతుంటే, అప్పుడు తండ్రి మాట జవదాటకుండా ఆయన చెప్పిన మాట, మనకైతే ఏదైనా పని చెప్తే నేను గాడిలో వెతుకుతానా అంటాను. సౌలు ఆయన చూడు తండ్రి మాట చెప్తే, మరి ధనవంతుని కొడుకు ఆయన గాడిదలు వెతకడానికి ఒక పనివాణి, కింద చదువుకోండి, కింద ఉంది, ఒక పనివాణ్ణి తీసుకొని, అందులో ఒక పనివాణ్ణి తీసుకొని సౌలు అది ఇద్దరు బయలుదేరి ఆ గాడిదలు వెతకడానికి వెళ్ళారంట. వెళ్ళగా అక్కడ తిరిగి 6వ అధ్యాయం చదువు నాయన, కిందికి వచ్చి, వారు ఇదిగో ఈ పట్టణంలో దైవజనులని ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనం వెళ్ళవలసిన యొద్దకు మార్గమును అతడు మనకు తెలియజేయనేమని అతని యొద్దకు వెళ్ళుదము రండి అని చెప్పాను. ఆపునైనా అయితే ఏం చెప్తున్నంటే, ఆ దైవజనుడు ఎవరైతే పనివాడు ఉన్నాడో సౌలుతోనే వెతికి అలసిపోయి, ఇంకా మా నాన్న మా కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, చింతిస్తూ ఉంటాడు, మనం తిరిగిపోదాం అన్నప్పుడు ఈ పనివాడు ఏమంటున్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాము అని చెప్తున్నాడు. చెప్తే సౌలు ఏమంటున్నాడంటే, అందుకు సౌలు మనము వెళ్ళని ఎడల ఏమి తీసుకొని పోదాము. ఆపునాయన ఆ మనుషుడు అంటుండంట, సౌలు ఏం తీసుకుపోదాం మనమైతే అలా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈయన ఏమంటుండంటే, మనం అతని దగ్గరికి వెళితే ఏదన్నా తీసుకుపోదాం, మన దగ్గర తినడానికి తిండి లేదు, అన్నీ అయిపోయినాయి, మనం తెచ్చుకునే అన్నీ అయిపోయినాయి, మన దగ్గర ఏమి లేదు కదా, మరి ఏం తీసుకొని వెళ్దాం అతనికి ఇచ్చడానికి అంటే, ఆ పనివాడు ఏమంటుండు, కింద చదివినాయన, నా దగ్గర చిత్తగించకము పావుతులము వెండి కలదు, మనకు మార్గం తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనికి ఇచ్చి పోదుమనెను. చూడండి ఎంత నిజంగా ఆ పనివాడు, మన దగ్గర అయితే ఏదైనా ఉంటే దాచేసుకుంటాం, ఇచ్చేస్తాం, ఏం కదా
ఇప్పుడు సౌలుకు చెప్తున్నాడు, అయ్యా నా దగ్గర పావు తులం వెండి ఉంది, ఆ దైవజనుడికి దశభాగం కింద ఇచ్చి కానుక కింద ఇచ్చి మనం మన పని ఆ గాడిదలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని వెళ్దామని చెప్తున్నాడు. అప్పుడు ఆయా కాలంలో ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళేదంట. అదే సేమ్ ఇప్పుడు ఎవరైనా తీసుకెళ్తారా? పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా తిని కారణం అవి సుతం లేవు, నేను చాలా చూశాను, చదివింపులు సుతం ఉన్నాయి. కానీ ఆ కాలంలో అంత భక్తితోనే ఎవరి దగ్గరకన్నా పెద్దవారి దగ్గరికి వెళితే ఏదో ఒకటి అంటే తోసింది ఏదో ఒకటి కానుక తీసుకెళ్ళి ఇచ్చి వచ్చేవారంట. అక్కడ అదే అంటున్నాడు, మన దగ్గర ఏది లేదు కాదంటే ఆ పనివాడు అంటున్నాడు, నా దగ్గర పావుతులం వెండి ఉంది, అతనికి ఇచ్చి వచ్చేద్దామని. ఆ తర్వాత పౌలు నువ్వు కిందనైనా 9:10 సౌలు నీ మాట మంచిది, వెళ్దాం రమ్మనగా ఆ దైవజనుడు నుండి ఊరికి పోయి ఊరికి ఎక్కితో పోతుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకులు తమకు కనబడుటకై దీర్ఘదర్శి ఉన్నాడా అడిగిరి. అందుకు వారు, ఇదిగో అతను మీ వద్దనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకోండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ దినమున ఉన్నంత స్థలంలో అతను బలి అర్పించేది ఉన్నది, ఆ బలి అర్పించినాకే వారు భోజనం చేసేదారు, మీరు త్వరగా వెళ్ళి అతన్ని కలుసుకోండి అని చెప్తున్నారు. వీళ్ళు మార్గం మధ్యలో కలిసిన వారు నీళ్ళు అప్పుడు కుండలు అవి పట్టుకొని నీళ్ళు తెచ్చుకునేది కదా, ఇప్పుడైతే అన్నీ ఇంట్లోనే ఉంటాయి. దేవుడు మనకు ఎన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడైతే పాపం ఆడవారు అన్నీ మట్టి కుండలు, నేను చిన్నప్పుడు అన్నీ మట్టి కుండలు పట్టుకొని పోయి నీళ్ళు పట్టుకొని వచ్చేది, ఒకటి నెత్తి మీద ఒకటి సంకల ఇలాగా. అదే అంటే వాళ్ళు చెప్తున్నారు, త్వరగా వెళ్ళి ఆయన్ని కలవండి. ఆయన ఉన్నంత స్థలం అంటే ఏంటండి? పరిశుద్ధమైన స్థలంలో ఆయన బలి అర్పిస్తున్నట్ట వాళ్ళ కోసం, ఆ ఊరు కోసం. బలి అర్పించినాకనే వాళ్ళు భోజనం చేస్తారంట, అంతవరకు చేయరంట. ఆయన భోజనం చేసి మళ్ళీ ఆయన కొండలపైకి వెళ్ళిపోతాడు, మీరు త్వరగా వెళ్ళమని చెప్తుండు. వెళ్ళగా అప్పుడు సౌలు 16 చదివిన ఎట్లనగా ఆ జనులు మొర నా యొద్దకు వచ్చెను, నేను వారి దృష్టించి ఉన్నాను, కాదా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వారిని అధికారిగా అభిషేకించుటకైను చాలునైనా. అయితే దేవుడు ముందే సౌలుకు సమూయేలుకు ముందే ప్రత్యక్షమై చెప్పాడంట, నీకు నేను వాళ్ళ మీద ఒక రాజుని అధికారంగా అభిషేకించుటకు నీ దగ్గరికి నేను పంపిస్తున్నానని ముందే చెప్పాడంట. అప్పుడు ఈయన ఎదురైనప్పుడు సౌలు ఎదురైనప్పుడు సమూయేలు అనుకుంటున్నాడు, ఆయన చెప్పింది నిజమే కదా, ఈయనే సౌలు అని చూపెట్టిన కింద చదువునాను. కనబడగానే యెహోవా ఇతడే నీతో చెప్పిన మనిషి, ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. సౌలు గవనియందు సమూయేలుని కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏదని అడగగా సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శుడని చెప్పాను, ఉన్నతమైన స్థలమునకు ముందు వెళ్ళుడి, నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలనని చెప్పాను. అక్కడ కూర్చొని భోజనానికి పిలిచి కూర్చుండబెట్టి ఆయనకు చాలా మర్యాదలు చేసి ఒక పనివాడితో ఏం చెప్తున్నాడు చూడండి, కింద చదివినాను, అదే వచ్చినాను. 3 దినముల కిందట
ఆయనకు మంచి భోజనం ఏర్పాటు చేసి ఆపనాయన ఆయనకు మంచి భోజనం ఏర్పాటు చేసి ఆయనకు మంచి భోజనం పెట్టి తెల్లారినాక ఆయన పనివాడిని ముందే వెళ్ళిపోమని చెప్పి అతన్ని నూనె తీసుకొని అభిషేకించి పొమ్మని చెప్పాను. ఇంతవరకు చాలు, సమయం తక్కువ ఉంది. ఈ పిరికివాడి గురించి ఇంతవరకు చాలు, చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇంకా ఈ పిరికివాడి గురించి ఇప్పటి వరకు సౌలుని అభిషేకించాడు. ఎవరు? సౌలుని సమూయేలు అభిషేకించి రాజ్యానికి రాజుగా నియమించాడు, అభిషేకించాడు. మరి మొదటి రాజుగా అభిషేకించినప్పుడు ఆయన ఎక్కడ దాక్కున్నాడు? ఇంకా కిందికి వెళ్తే చాలా ఉంది. మనం కింద 10వ అధ్యాయం 22 వచనం చదువుకున్నాం. అక్కడ రాజుగా నిర్ణయించాడు. దాక్కుంటే అక్కడ నుంచి లేపుకొచ్చి మరీ రాజుగా బాధ్యతలు అప్పగించాడు. అందుకే నేను ఏమంటున్నానంటే, దేవుడు మనల్ని కూడా ఎన్నుకొని మనం ఆయన దగ్గర రక్తంలో కడగబడి ఆయన పని చేయకుండా వెనుక దాక్కుంటున్నామేమో. అలా కూడా దాక్కోకూడదు. అందుకే ఆయన పని చేసుకుంటూ మన పనులు చేసుకుంటూ ఆయనలో జీవించాలని నేను అది చెప్తున్నాను. ఇంకొక పిరికివాడు చూస్తూ ఉన్నాడు. ఆ పిరికివాడే కూడా చూద్దాం. పాపం చేసి దాక్కుండట. ఇది అందరికీ తెలిసే, ఎవరికి తెలియకుండా ఉన్నది. పాపం చేసి దేవునికి భయపడి దాక్కున్నాడు. ఎవరు? నో. ఇంకా మొదటి మనిషి. ఎస్, ఆదాము పాపం చేసి దేవునికి భయపడి దాక్కున్నాడు. ఆదికాండం 3:8 వచనం. ఆదికాండం 3:8 వచనం. చల్లపూటన ఆదామును తన భార్య తోటలో చదవమ్మా, చదువు. హల్లెలూయా. ఆదాముని పిలిచి నీ ఎక్కడ ఉన్నావని అడిగాను. అందుకు అతను నీ తోటలో నేను స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉండినాను కనుక భయపడి దాక్కుంటున్నా. నేను ఎక్కడ దాక్కుంటాట? భయపడి. అంటే ఆయన 100 సంవత్సరాలు అంతకుముందు ఒక 100 సంవత్సరాలు దేవునితోని సరిగ్గా నడిచినవాడు. దేవునితోని ఆయన వచ్చినప్పుడు ఎదురుగా ఉండి ఆ ప్రభువా ఏం కావాలని చెప్పినవాడు. ఇప్పుడు ఎందుకు దాక్కున్నాడు మరి? కదా, పాపం చేసి అతనికి భయపడి దేవునికి భయపడి దాక్కున్నాడు కదా. దేవునికి భయపడి దాక్కున్నాడు కదా. మరి అంతకుముందు 100 సంవత్సరాల ముందు ఎప్పుడన్నా దాక్కున్నాడా? అస్సలు దాక్కోలేదు. ఇప్పుడేం దాక్కున్నాడు? పాపం చేశాడు కాబట్టే దాక్కున్నాడు. అతను ఆజ్ఞ అతికి మించి అవ్వ తినేశాడు, పాపం చేశాడు. దేవుని యొద్ద చెట్టు చాటుకు దాక్కున్నాడు. అంతకుముందు ఆయనతో 100 సంవత్సరాలు నడిచినప్పుడు ఇవన్నీ ఏం లేదు. ఆయన కనీసం ఒక 900 సంవత్సరాలు పైగా ఉన్నాడు కదా. మరి అంతకుముందు పాపం చేయకముందు 100 సంవత్సరాలు అంటే ఎలా ఉన్నాడు? పాపం చేశాక భయపడి దాక్కున్నట. అందుకే నేను ఏమంటున్నాడు, కింద చదువుకుందాం. ఇంకా కింద భయపడి ఒక 9వ వచనం చదివినాడు. 10 అందుకతడు తోటలోని నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాక్కుంటినా నేను. అందుకైనా నీవు దిగంబరి వారి నీకు తెలిపిన వారెవరు? చాలు నాయన, చాలు. అయితే రుచఫలంలో అయితే మనము కూడా, నేను ఏమంటున్నానంటే, ఆయన దాక్కున్నాడు పాపం చేసి భయపడి దేవునికి. మనం కూడా ఆయన రక్తంలో కడగబడి ఏదైనా తెలియకుండా పాపం చేస్తున్నామా, వ్యర్థమైన పనులు చేస్తున్నామా, దాక్కుంటున్నామా కదా. దాక్కుంటున్నాం కదా. ఆయన దగ్గరికి రాకుండా అయ్యో నేను పాపం చేసిన, నాకే తెలుసు నేను పాపం చేసింది,
ఆ దేవుడికి తెలుసు, దేవుడు చూస్తాడు, మనకు తెలుస్తుంది పాపం చేసింది. అప్పుడు మన మనసులో మరి మనలో ఎవరైనా ఏమన్నా మరి పాపం చేసి నేను దేవుని సన్నిధికి ఎలా పోవాలి, నేను ఆరాధించాలని మీరు బాధపడుతున్నారా? అస్సలు బాధపడకండి. ఎందుకంటే ఆయన క్షమించేవాడు. ఆయన పాపం చేసినా కానీ ఆయన్ని అడిగితే క్షమిస్తాడు. ఆయన ఖచ్చితంగా క్షమించేవాడు. అయ్యో నేను తప్పు చేసినా మరి నేను సన్నిధికి పోవాలి, ఎట్లా ఆరాధించాలి, ఎట్లా చేర్చుకోవాలని ఎప్పుడు కానీ మనం చింతపడకూడదు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఆయన అడగండి. ఈ మనుషులను అడిగితే క్షమించబడం, మనం ఎవరిని అడిగినా క్షమించబడం. ఒకవేళ మనలో పాపం ఉంటే, భయపడి దాక్కొని ఉంటే, ఏదైనా చేసి ఉంటే, ఎప్పుడు మనం ఆయనలో కడగబడి బాప్టిజం తీసుకొని మారుమనసు పొంది మళ్ళీ పాపం ఏమన్నా తెలిసి ఏదన్నా చేసి ఉండి దాక్కొని ఉంటే భయపడి బయటకు వచ్చి ఈ రాత్రికాల సమయంలో మనం ఆయన్ని అడగాల. ఏమని అడగాల? దేవా, నేను పాపం చేసి ఉన్నాను తెలియక. ఎంతమందిని క్షమించలేదండి బైబిల్లో? ఎంతమందిని క్షమించలేదు? చాలామందిని క్షమించాడు దేవుడు. ఎలా అడిగారు వాళ్ళు? దావీదు తప్పు చేసి అడిగాడు క్షమించమని, అడగలేదా? ఆయన్ని క్షమించలేదా? మరి ఇప్పుడు ఆయన గురించి రాయబడలేదా? ఎంతో మంచి ఇందులో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, తెలిసి చేసిన వాళ్ళు ఉన్నారు, తెలియక చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే మనలో ఎవరన్నా అలాంటి వారు ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుని అడుగుదాం. పాపం చేసి ఉన్నాను అని భయపడకుండా ఆయన అడిగితే ఆయన క్షమించేవాడు, ఖచ్చితంగా క్షమించేవాడు. సమరైశ్రీ చూడండి, 5గురితో కలెక్షన్ ఉంది. ఇంకొకరు రెడీగా ఉన్నాడు ఇంకొకడు వాట్సాప్లో చాటింగ్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడు ప్రభు వెళ్ళాడు అక్కడికి, నీళ్ళు ఇవ్వమని వెళ్తే గుర్తించలేక ఆమె ఏదో మాట్లాడింది. అమ్మా, నీకు 5గురు ఆల్రెడీ కలెక్షన్ ఉన్నది, ఇప్పుడు మరి ఇంకొకడు నీకు చాటింగ్ చేస్తూనే ఉన్నాడని చెప్పాడా లేదా? చెప్తే అప్పుడే ఎరిగి ఆయన ఆ సమరైశ్రీ పాపాలు క్షమించాడా లేదా? దేవుడు క్షమించేశాడు కదా. క్షమిస్తే ఆమె వదలలేదు, పోయి ఊరందరికీ 2 రోజులు ఆ ఊరిలో ఉంచుకొని అందరికీ సువార్త చేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాలని క్షమించడానికి వచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పిందా లేదా? అందుకని మనం కూడా నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనం ఈ రాత్రికాల సమయంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మనలో కానీ ఎవరైనా ఉంటే పాపం చేసి దాక్కుంటే ఖచ్చితంగా ఆయన అడిగితే క్షమించేవాడు, దయాళుడు ఆయన ఖచ్చితంగా కదా. క్షమించడా? ఖచ్చితంగా క్షమించడండి. ఎందుకు క్షమించడు? మనం అడుగుడే చాలా ఆయనకు. అడిగితే క్షమించడా? దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? 51వ కీర్తన చూడండి, 16-17. హల్లెలూయా. 51. నీవు బలిని కోరేవాడు కాదు, కోరిన ఎడల నేను అర్పించదను. దాన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన ఉదయంను నీవు ఆలస్యము చేయవు. ఆపలేలా అంటే ఏమంటున్నాడు ఆయన బలులు ఆయనకి ఇష్టం కావంట. ఇరిగి నలిగిన ఉదయం కాలంట. మనలో కూడా అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇరుగొట్టండి, మనసుని నలుగొట్టండి, ఆయనకు అప్పగించండి. ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు. క్షమించడా? 11 చూడండి, ఆయన పైకి వెళ్ళి 11:51. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మని నా యొద్ద నుంచి తీసివేయకమని అడుగుతున్నాడు. ఒక్కసారంట దేవుడు మనము ఆయన పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ఆయన సన్నిధిలో మనం కరెక్ట్గా నిలబడ్డప్పుడు ఏదైనా పాపం చేస్తే ఒకసారి మళ్ళీ తీసివేస్తే మళ్ళీ రాడంట కథం. అందుకే దావీదు ఏమని అడుగుతున్నాడంటే, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇంకా ఎన్నో రకాలు అడిగాడండి ఆయన. అవన్నీ చెప్తే మనకు సమయంలో చాలా రకాలు అడిగాడు, ఏడ్చాడు, దేవుని దగ్గర మొరపెట్టాడు. అలాంటి వారు నేను ఏమంటున్నా అంటే, పాపం చేసి మనం దాక్కుంటున్నామేమో. మనలో ఎవరైనా ఉంటే ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకొని ఆయన దగ్గర అడిగితే క్షమించబడతాం. ఆయన కార్యాలు చేసేవాడు. ఆయన ఇంకెన్నో ఆయన ఒప్పుకుంటే క్షమించి మనకి ఏది కావాలంటే అది చేసేవాడు. చేయడా?
ఖచ్చితంగా మన కొరకే ప్రాణం పెట్టి ఆయన నిజంగా ఎందుకు వచ్చాడండి ఆయన మనిషిగా? మన కొరకే కదా, మనల్ని రక్షించడానికే కదా. ఆయన రక్తాన్ని మనకు కొనిపెట్టిపోయాడు కదా. ఆ రక్తంలో కడగబడ్డాక మళ్ళీ పాపం చేస్తే ఎలాగండి? మంచి కాదు కదా. అందుకే అలాంటి వారు ఎవరైనా ఉంటే మనం అడిగి ఆయన దగ్గర క్షమాపడి కోరుకుంటే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు. యేసు నిన్ను పిలుచుతున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుతున్నాడు, నీ కొరకై నిలిచి ఉన్నాడు. శిరము మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, శిరము మీద ముళ్ళ సాక్షిగా, కార్చిన కన్నీళ్ళ సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, సిందిన రుదురమ్మి సాక్షిగా, పొందిన గాయాల సాక్షిగా, సిందిన రుదురమ్మి సాక్షిగా, యేసు నిన్ను పిలుచుతున్నాడు, నీ కొరకై నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుతున్నాడు, నీ కొరకై నిలిచి ఉన్నాడు. నిన్ను నన్ను అందరినీ పిలుస్తున్నాడు యేసు. ఆయన మన కొరకై నిలిచి ఉన్నాడు. ఆయన ఆహ్వానించుదాం, అడుగుదాం. ఎవరైనా పాపం చేసి, నేను చెప్తుంది అంటే పాపం చేసి దాక్కోకుండా, ఆదాంలాగా దాక్కోకుండా మనము అడిగితే, ఇప్పుడు ఆయన దాక్కుంటే వదిలిపెట్టలేదుగా, ఆదాముని వచ్చి పిలిచాడా లేదా చెట్టు చాటు దాక్కుంటే. అలా కాకుండా మనం ఎక్కడ దాక్కున్నా పిలుస్తాడు ఆయన, పిలిచేవాడు. అందుకే ముందే మనం ఒప్పేసుకుంటే క్షమించబడతాం, ఖచ్చితంగా క్షమించబడతాం, నిజంగా ఆశీర్వదింపబడతాం. ఏ విషయంలోనైనా కానీ, ఆయనకిచ్చే విషయంలోనైనా కానీ, ఏ విషయంలోనైనా కానీ ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. ఎలాగంట? మనం దాచుకోవద్దు. ఆయనకి ఇచ్చే విషయంలో ఎగచల్లాలంట, ఇలా ఎగచల్లాలంట. ఏమి ఎగచల్లుతాం మనం? ధాన్యం. ఇప్పుడు మనం పొలంలో ఒక బస్తా నానబెడతాం, ఒక్క బస్తా నానబెట్టి ఎగజల్లుతాం. ఇలాగ ఎగజల్లినప్పుడు మనం కోసేటప్పుడు ఎన్ని మన పన్నులు కట్టుకుంటాం, ఎంత ధాన్యం వస్తుంది అంటే ఇట్లా వెగజల్లితే ఆయన మళ్ళీ తిరిగి విస్తారంగా ఇచ్చేవాడంట. ఏ విషయంలో ఆయన ఇచ్చేదానిలో కానీ, దేనిలో కానీ మనకు ఆయన దగ్గర మనము దాక్కోకూడదు అని నేను చెప్తున్నానండి. సమయం లేదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని మాటలు ఇంతవరకు కూడా మనం విన్నాం. మాటలు అన్నీ కూడా హృదయాల్లో భద్రపరుచుకుని ఆ విధంగా మనం జీవించాలని తెలియపరుస్తూ ఉన్నాను. సౌలు కొరకు చక్కని మాటలు మనం విన్నాం. సౌలు గురించి మనం చూసినట్లయితే చాలా ధైర్యవంతుడే, చాలా బలమైన వ్యక్తి. కానీ పెరుకు వాళ్ళ దాక్కున్నాడు. ఆయన గొలియాతు యుద్ధం సమయంలో కూడా దాక్కున్నాడు. ఆయన చాలా బలవంతుడు అయినప్పటికీ సరే, చాలా ఎత్తుగలవాడు అయినప్పటికీ సరే దాక్కున్నాడు పెరుకువాళ్ళలాగా. సో అప్పుడు దావీదు వచ్చి అక్కడ జరిగిన స్టోరీ అంతా కూడా మనందరికీ తెలిసిందే. చాలా చక్కని మాటలు. అంత మాత్రమే కాదు, ఆదాము కొరకు మనం విన్నాం. ఆదాము చెట్టు వెనక దాక్కున్నాడు. సాధారణంగా ఎవరు దాక్కుంటారంటే తప్పు చేసిన వాళ్ళే దాక్కుంటారు. అంటే ఆదాము దాక్కున్నాడు చెట్టు వెనక్కి వెళ్ళి. దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడండి ఆయన? నేను దిగంబరిగా ఉన్నాను కనుక చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నాను అన్నాడు. సో ఆయన తప్పు చేశాడు కనుక, ఆయన ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేశారు కనుక భయంతో వెళ్ళి దాక్కున్నారు. అయినప్పటికీ దేవుడు పిలిచాడు. అలా చాలామంది దాక్కుంటూ ఉన్నాం. ఇంకా ఈ లోకంలో అనేక విషయాల్లో మనం తప్పిపోతూ, మోసాలు చేస్తూ, పాపాలు చేస్తూ మనం దేవుని దగ్గరికి రావడానికి దాక్కుంటున్నాం. కానీ దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడండి.
ఆయన సమస్తం చూసే దేవుడు. మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాము అన్నీ ఆయన చూసే దేవుడు కనుక మనం దాక్కోవద్దు. మనం ధైర్యంగా ముందుకు రావాలి. ఆయన మందిరంలోకి వచ్చి మనం ప్రార్థన చేసుకుని మనం చేస్తుంది ఏదైనా సరే ఒప్పుకుని విడిచిపెట్టేస్తే ఆయన కనికరం చూపే దేవుడు కనుక అందరం కూడా ఒప్పుకుందాం. అయితే ఆదాము చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. జక్కయ్యని చూద్దాం. జక్కయ్య కూడా మోసం చేశాడు కదండి. డబ్బు వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. కానీ జక్కయ్య చెట్టుపైకి ఎక్కాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా? ఆదాము చెయ్యొద్దన్న పని చేసి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఆ యొక్క థాట్ నుంచి తోసివేయబడ్డారు వాళ్ళు. సో జక్కయ్యను మనం చూసినట్లయితే జక్కయ్య చెట్టుపైకి ఎక్కాడు. మోసం చేసినప్పటికీ ఆయన అయ్యో ఏసి త్రోవలో వెళ్తున్నాడని భయపడలేదు, పెరుకు వల్ల దాక్కోలేదు. సో నేను చేసిన తప్పు అయినప్పటికీ సరే ఈ నిజమైన దేవుడు అంటే యేసుని ఏ విధంగా అయినా చూడాలి అని ఆయన చెట్టు ఎక్కాడు, పొట్టోడు కనుక. కానీ యేసు ప్రభులు వారు చూశారు కదండి ఆయన్ని, జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు నన్ను నీ ఇంటికి రక్షణ వచ్చిందని. అంటే ఆదాము తప్పు చేశాడు కనుక చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. కానీ జక్కయ్య కూడా మోసం చేశాడు, కానీ ఆయన దాక్కోలేదు, కానీ చెట్టుపైకి ఎక్కాడు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. సో మనం కూడా ఆదాములా దాక్కుంటూ ఉన్నామేమో పాపం చేసి. కానీ మనం మోసం చేసినా పాపం చేసినా ఆదాంలో మనం దాక్కుంటే మనం ఆశీర్వాదాలు కోల్పోయే వారంగా ఉంటాం, పొందుకోలేం. కానీ మనం జక్క ఇలా చెట్టుపైకి ఏ విధంగా అయితే జక్క ఎక్కి చూశాడో ఆ విధంగా మనం కూడా ధైర్యంగా ఆయన చూసేవారంగా ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనం ఏ విధంగా త్రొట్టిల్లిపోయినప్పటికీ సరే ఆయన దగ్గరకు వచ్చి అయ్యా నేను ఈ విధంగా ఉన్నాను అని మనం ఒప్పుకున్నట్లయితే, ఆయన ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో మనం ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉంటాం. అబ్రహాం కూడా చెట్టు ముందు నిలిచాడండి. చెట్టు ముందు నిలిచి దేవదూతలకు మంచి ఆహారాన్ని సిద్ధపరిచాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కదండి అబ్రహాం కూడాని. ఇస్సాక్ అనే బహుమానాన్ని పొందుకున్నాడండి ఆయన. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే చాలా లోతైన విషయాలు ఉన్నాయండి. ఆదాం దాక్కున్నాడు, అబ్రహాం చెట్టు ముందు నిల్చున్నాడు, జక్కయ్య చెట్టుపైకి ఎక్కాడు. గొప్ప ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా. అటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని తెలియపరుస్తూ ఉన్నాను. చెప్పినటువంటి మాటలను బట్టి ప్రత్యేకమైన వందనాలు మరి సతీష్ గారికి తెలియపరుస్తూ, సమయం తక్కువగా ఉంది కనుక దేవుడు ఈ మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింప చేయను గాక. ఆమె సమయంలో పాడు చూడండి, కానుకలు సమర్పించుకుందాం. ఎవరైనా పాడండి ఆసక్తి కలిగిన వారు. బాబాయ్ గారు పాడతారు. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెంది తిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెంది తిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప. హల్లెలూయా. ఎంతవరకు కూడా మరి చక్కగా ఈ యొక్క పునరుద్ధరణ కూడిక దేవునికరంగా జరిపించిన దేవాదేవుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. రేపు జరిగే ఎలక్షన్స్ కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా చక్కని ఆలోచనతో ఓటును వినియోగించుకునేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, మీ కుటుంబస్తులకి, మీ స్నేహితులకి, శ్రేయోభిలాషులు ఎవరున్నప్పటికీ కూడా మీరు తెలియపరచవలసిన బాధ్యత మీపై ఉంది.
దయచేసి చక్కని ఆలోచనతో మాత్రమే ఇది వినియోగించుకోమని చెప్పండి. ఎందుకంటే మణిపూర్లో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్కరికి చనిపోయేంత వరకు కూడా గుర్తుండిపోవాలండి ఆ విషయం. అది కేవలం రెండు తెగల మధ్య జరిగినటువంటి గొడవలు కాదండి. అవి కేవలం మతాల మధ్య మాత్రం జరిగినటువంటి యుద్ధం. అది ఓన్లీ క్రైస్తవుల్ని ఉండకుండా చేయాలి అని చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అండి. ఆ రోజు మనం చూసినట్లయితే కోసేశారు ఎక్కడికెక్కడికి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇది కేవలం క్రైస్తవుల మీద మాత్రమే దాడి ఎక్కువగా జరుగుతుంది. ఆంధ్రాలో కానీ ఎక్కడైనా సరే, ఏ దేశంలో అయినా సరే. మరి చూసినట్లయితే రాజకీయ నాయకులు కూడా భయంకరమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాడు. నేను ఈరోజు స్టేటస్ పెట్టాను, చాలామంది చూసుంటారు. సో వారి పేర్లతో చెప్పాలంటే వేస్ట్, కానీ దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎవరో కూడా ఎవరికంటే వాళ్ళకి ఓటు వేయొద్దు. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు బాధపడాలి. మళ్ళీ ముఖ్యంగా కూటమికి అసలే ఓటు వేయొద్దండి ఎవరన్నా. ఆ విషయాన్ని పర్టికులర్గా చెప్పండి మీ కుటుంబస్తులకి. ఎందుకంటే బీజేపీ కానీ వచ్చిందంటే చాలా భయంకరమైన పరిస్థితులు అండి. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మార్చేయాలని చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఒక మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగాన్ని. సో చాలా భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి కనుక దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసి మీ కుటుంబస్తులకు తెలియపరచండి. చక్కగా రేపు జరిగే ఎలక్షన్లో ఎటువంటి సమస్యలు లేకుండా అందరూ కూడా మన క్రైస్తవులకు సపోర్ట్గా ఉండేవారికి మాత్రమే సపోర్ట్ చేయండి. ఈరోజు చాలా సంతోషించాను. జాన్ వెస్లీ అన్న ప్రార్థనలో చూస్తా ఉంటే ఆయన వైసీపీకి మాత్రమే మద్దతు ఇవ్వండి అని ఆయన పబ్లిక్లో చెప్పాడు. వెంటనే పేపర్లో కూడా వచ్చింది. చాలా సంతోషించాను. సో అందరూ కూడా క్రైస్తవులకు మాత్రమే సపోర్ట్ చేయండి. వేరే వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేసినా తగిన మూల్యాన్ని మనం చెల్లించుకోవాలి కనుక దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలని తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే శుక్రవారం జరిగే యవనస్తుల కూడి కొరకు ప్రార్థించండి. మరి మన రాజమండ్రి నుంచి సేవకులు మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు కనుక మరి యవనస్తుల కొడుకులో ఏ విధమైనటువంటి వర్తమానాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. అందరిలో స్థలమైనట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందామండి. కొన్ని ప్రార్థన అవస్థల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాటి కొరకు మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మన పుష్పతమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థించండి. మౌనిక వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. రవి గారి కొరకు ప్రార్థించండి. కిరణ్ వాళ్ళు అమ్మగారికి కొంచెం బలహీనంగా ఉంది, ప్రార్థించండి. తమ్ముడు జీవనకు బలహీనంగా ఉంది, ప్రార్థించండి. నాకు కూడా బలహీనంగానే ఉంది. నా కుమార్తె ఇంకా సంపూర్ణ స్వస్థత పొందుకునేలాగా ప్రార్థన చేయండి. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలేగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా రేపు జరిగే ఎలక్షన్ కొరకు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి. అందరికీ తెలియపరచండి. చక్కగా ఓటు హక్కును వినియోగించుకోండి. ఎటువంటి సమస్యలు మన దేశాల్లో తలెత్తకుండా క్రైస్తవులుగా మనందరము చక్కని ఐక్యతలో ఉండి చక్కని మార్గాల్లో మనం వెళ్ళాలి కనుక అందరూ కూడా తగిన ఆలోచనతో మాత్రమే ముందుకు వెళ్ళాలని మరొకసారి నేను తెలియచేస్తూ ఉన్నాను. మరలా ఇంకోసారి మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు ఏ దేశంలోని కూడా జరగకుండా ఉండాలి అంటే మనందరం కూడా చక్కని ఆలోచనతో ముందుకు వెళ్ళాలని తెలియపరుస్తూ ప్రభు చక్కని కూడుకుని జరిపించారు. వాడు ఎవడైనా సరే భయపడి దాక్కుంటాడు. ప్రభు పని చేయటానికి రారు, ప్రభు సన్నిధికి రారు. ఆదాము ఆ విధంగానే దాక్కున్నాడు. కానీ చెక్కాయ చెట్టుపైకి ఎక్కి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇలా ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మోసం చేసి మరలా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు పాపాలు ఒప్పుకుని, దావీదు కూడా పాపం చేశాడు కానీ కప్పుకోకుండా ఒప్పుకుని గొప్ప ఆశీర్వాదాన్ని కూడా దావీదు మరలా తిరిగి పొందుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఎవరం కూడా మనం దాచిపెట్టుకునే వారంగా దాక్కునే వారంగా మనం ఉండకూడదు. కానీ ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలండి. మన హృదయాన్ని తెరిచి మన హృదయాన్ని విప్పి ప్రభువుకి సమర్పించాలి. అయ్యా ఇదిగో నేను ఈ తప్పు చేశాను, ఈ పాపం చేస్తాను, క్షమించమంటే ఆయన ఎప్పుడు కూడా క్షమించే దేవుడు అండి. మనుషులుగా మనం మాత్రమే క్షమించలేం, కానీ ఆయన ఎప్పుడూ క్షమించే దేవుడు, ఆయన ఎప్పుడూ ప్రేమించే దేవుడు. అందుని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మదర్స్ డే, తల్లులందరికీ కూడా మరి మదర్స్ డే శుభాకాంక్షలను తెలియపరుస్తూ ఉన్నాను. మరి వారు చేసినటువంటి అనేకమైనటువంటి త్యాగం, మరి ఎందుకంటే కుటుంబాన్ని కట్టడం కానీ కుటుంబాన్ని నిలబెట్టడం కానీ అన్ని విషయాల్లో వాళ్ళకి ఎంతో ఓపికనిచ్చి ఎంతో శ్రమిస్తూ అనేక విధాలుగా మరి కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి తల్లులందరికీ కూడా ప్రత్యేకంగా మరి యొక్క మదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఇదిగో ఈ పునరుద్ధరణ కూడుకులు ఇంతవరకు మీరు తోడుగా ఉన్నారు. ప్రారంభం నుంచి ఆఖరి వరకు దీవెనకరంగా జరిపించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో మేము ఏమై ఉన్నామో కేవలం నీ కృపను బట్టి మాత్రమే. ఇదిగో నాయన మేము పాపం చేసి లేక మోసం చేసి అబద్ధాలు చెప్పి నాయన దాక్కుంటున్నామేమో, ఆ విధంగా దాక్కోవద్దు కానీ ప్రభా, ధైర్యంగా నీ సందుకు వచ్చి ఒప్పుకిని నాయన కనికరం పొందుకునే కృపను మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నేను ఇదిగో తండ్రి నాయన ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు గొప్ప దీవెనలు నేను పొందుకుంటారని వాక్యం సెలవిచ్చిన విధంగా ప్రభా, మేమందరము దీవెనలు పొందుకోవాలి. మీ ఆశీర్వాదాలకు వారసులుగా మేము ఉండాలి తండ్రి ప్రభా. ఆ విధమైనటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి చక్కని మాటల ద్వారా నేను అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు సహాయం చేస్తారు. అందుని బట్టి స్తోత్రాలు. ఇంకా సహోదరుని నేను జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, నోటుకు బోరగా ఉండండి. ఇంకా అమూల్యమైనటువంటి మాటలు నేను నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ఇంకా అనేక మంది బిడ్డలు ఈ మందిరంలో వాడబడాలి తండ్రి. స్త్రీలు వాడబడాలి, పురుషులు వాడబడాలి. నేను ఎవ్వరు కూడా దాని ప్రభా అధైర్యపడకుండా ధైర్యంగా నిలిచిని నేను ప్రతి విషయంలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇది ఈరోజు కీర్తన చదివిన నేను బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఇంకా చక్కగా చదవడానికి మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ప్రతి ఒక్కరూ చదవాలి ప్రభా, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా నీ చిత్తమైతే నేను కీబోర్డ్ అయిన కూడా మేము సంఘానికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాం. మీరు సహాయం దయచేయండి. ఇదిగో మిక్సర్ విషయంలో మీరు సహాయం చేశారు. నేను ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తున్నాను. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మయ్యా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఇంకా నేను ఇదిగో సంఘంలో చాలా కొరత ఉంది ప్రభా. నేను సమస్తం మీకు తెలుసు. నేను అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వాహనాలు మీరు స్వాధీనపరచుకోండి, క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నేను మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలను బట్టి, నేను ఇదిగో తండ్రి పెద్దలను బట్టి, నేను పరిచారకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. ఇదిగో రాని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేను మీరు నడిపిస్తూ ఉన్న దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకో తమ్ముడు ప్రభాకర్ని జ్ఞాపకం చేసుకోండి. రబీ ఇంట్లో ఉండి రాలేనటువంటి పరిస్థితి, నేను సంధికి రావడానికి మార్గాలు సరళం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి సురేష్ కూడా దూరంగా ఉన్నాడు ప్రభా. నేను ఇదిగో మరలా మధ్యలోకి రావడానికి సహాయం దయచేయండి. ఈ నెలాఖరు వరకు అక్కడ వర్క్ అయిపోద్ది, మరలా వచ్చేస్తాను తెలియపరిచి అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరలా నీ చిత్తమైతే నేను వచ్చే నెల నుంచి మేము అందరము కూడా నీ నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా ఈ దినాన్ని మా పెద్దగారు కోటి గారిని నేను ఈ సంధికి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నేను ఆయనకున్నటువంటి పని భారాలను బట్టి రాలేకపోయారు. నేను ప్రార్థించాం తండ్రి. నేను ఈ దినం మీరు నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను సన్నిధిలో ఈ దినం చూడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నేను సంఘంలో తండ్రి ముందుండి ఎన్నో విషయాల్లో తండ్రి నడిపించినటువంటి బిడ్డ ప్రభా. నేను ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ అవన్నింటి నుంచి విడుదల దయచేసి ఇదిగో నీ మందిరంలో పచ్చిన ఒలివ మొక్క వలె విశ్వాసంలో నాటపట్టడానికి సంఘాన్ని ఇంకా అభివృద్ధిలోకి ముందుండి నడిపించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి రాజుగారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, రాజ్కుమార్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వీరందరూ చక్కని ఆలోచనతో తండ్రి మందిరాన్ని ఇంకా నేను ఉన్నతమైన స్థితిలోకి నడిపించే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మాకు ఇచ్చిన నేను యూత్ వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను తమ్ముడు కిరణ్ని బట్టి, సురేష్ని బట్టి, ప్రభాకర్ని బట్టి, ఎలీషాని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. యవన బిడ్డలు నేను బలవంతం చేతిలో బాణంలా దూసుకుపోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి మిక్సర్ ఆపరేట్ చేస్తున్నటువంటి తమ్ముడు జీవన జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా ఉన్నాడు, బలపరచండి. నేను మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో తమ్ముడు కూడా నేను మీరు నిజమైన దేవుడో తెలుసుకోవడానికి, నేను మీ పనిలో వాడబట్టడానికి సహాయం దయచేయండి. మారుమనసు పొందుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో చింటుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఇదిగో తండ్రి నేను బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న పనుల్లో మీరు తోడుగుండమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. ఇదిగో సాయిని జ్ఞాపకం చేసుకోండి. ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎంతగానో సహకరిస్తూ ఉండగా మీరు సహాయం దయచేయండి. నేను ఇచ్చినటువంటి దయాకిరీటాన్ని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. సంవత్సరం దయాకిరీటాన్ని మీరు ఇచ్చారని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు బిడ కాపుదల భద్రతను మీరు దయచేయమని ఎవరిని బిడ ప్రభు బలపరచమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. ఎదుగో నేను మరి త్వరలో ఇండియా వల్ల ఆశపడుతున్నాడు. ప్రయాణం అంతట్లో మీరు తోడుగుండి క్షేమకరంగా నడిపించండి. నేను అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఇదిగో తండ్రి, నేను ఇచ్చినటువంటి స్త్రీలను బట్టి, నేను పురుషులను బట్టి, సమస్తాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా, రవి గారిని జ్ఞాపకం చేసుకోండి. నేను సంపూర్ణ స్వస్థతను పొందుకుని ఇదిగో నీ పరిచర్లు ఇంకా బలంగా వాడబట్టడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినం ఎంతమంది బిడ్డలు అయితే ట్రాన్స్పోర్ట్ ఇచ్చారో రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రారంభం నుంచి నేను మీరు ఆఖరి వరకు తోడుగున్నారు. మరలా మేము నేను వచ్చిన ప్రయాణంలో తోడుగున్నారు, వెళ్ళే ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. అన్ని విషయాలు మీరు సహాయం దయచేయండి. నేను మందిరంలో ఉన్న కొరతంతా కూడా మేము చక్కని ఆలోచనలతో తండ్రి ప్రభా అవన్నింటినీ విడుదల పొందుకోవడానికి మీరు సహాయం దయచేసి ఇదిగో మరొకసారి కొడుకులో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఇదిగో అన్న యేసుబాబాను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకులు ప్రభా, నేను వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఇదిగో శుక్రవారం పని భారాన్ని బట్టి నీ సన్నిధికి రాలేకపోతున్నారు, ఆదివారం వస్తూ ఉన్నారు, అదని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నీ పనులు వాడుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, తల వంచిన ప్రతి ఒక్క బిడ్డను మరొకసారి నీ అసలుకు అప్పగిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, అన్ని విషయాలు మీరు సహాయం దయచేయండి, నీ కృపను అనుగ్రహించండి. రేపు జరిగే ఎలక్షన్ కొరకు మరి ముఖ్యంగా ప్రార్థిస్తూ ఉన్నాం. నేను అందరూ చక్కని ఆలోచనతో ప్రభా నేను దేశాన్ని కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. దేశంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదలవడానికి సహాయం దయచేయండి. ఇదిగో క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను ప్రభా మేము అరికట్టుకోవడానికి మాకే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయంలో కృపను అనుగ్రహించి కనికరం దయచేయమని మా ప్రభు రక్షకుడు విమోచకుడు మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేసిన క్రీస్తు వారి నామములో ప్రార్థించి వచ్చిన బిడ్డలందరినీ మీ అసలుకు అప్పగిస్తూ ఉన్నాం కదా తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి ప్రేమయు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మనుడి సహవాసము ఈ పునరుద్ధరణంలో కూడా ఆరాధించిన ప్రియబిడలకు వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము సదా దీవెన ఆనందము సంతోషము సకల సమృద్ధి నా ప్రభు ఎప్పుడు ఎల్లప్పుడూ అనుగ్రహించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభుని యేసు రక్తమే జయం. ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.